నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామం నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహిళలతో కలిసి రాజుపాలెం సెంటర్ నందు ర్యాలీ నిర్వహించి మహిళలతో మానవహారం చేసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహిళలతో కలిసి ఆమె కూడా రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఇల్లును ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ప్రతి నెల ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధంగా ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటారో, నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు శుభ్రం చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక రోడ్లో ఉండే వాళ్ళు కూడా, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు. అలాగా ఈ రోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిరిగా మీరు ప్రతి ఆపరేషన్లో, ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ హారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది. దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీ కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు, రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది. ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు. దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి, పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను. అలాగే ఎంపీడీ వాళ్ళకి, మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి 3వ శనివారం వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు, ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాము. మన ముఖ్యమంత్రి స్వచ్ఛ దివాస్, స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, రాజుపాలెం గ్రామ ప్రజలకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా కింద కూర్చొని షూట్ చేసిన పత్రికా విలేకరులకు కూడా, ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు. కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రికల ద్వారా, మీ ఛానల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పురుషులు చేయరని కాదు, మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిర తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని, 10 మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దీనివల్ల మన పిల్లలు, మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే, ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు, కాలువల్లో సీట్లు తీయటం లేదు, మలేరియాలు బారిన పడుతున్నారు, డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయని ఇవన్నీ చెప్తున్నారు. ఆంధ్ర గతిదిద్దాలనే నెపతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కోసం కందుకూరుకి వచ్చి
అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి, శుభ్రత పాటించిన దానివల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి 10 మందికి ప్రయోజనం చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని, కార్యకర్తల్ని, అదే మహిళల్ని అందరినీ. అమ్మ, ఇక్కడ చాలా మందికి ఇదే సమస్య ఉంది, మీరు కూడా అడిగారు. ఇంకా మనం మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మనకి కొత్త ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మీకు అందరికి ఎవరెవరికి ఇళ్ల స్థలాలు లేవో, ఎవరెవరికి స్థలం ఉండి, ఒక నిమిషం, ఎవరెవరికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరూ కూడా సచివాలయం పోయి ఎన్రోల్ చేయండి ఫస్ట్, సరేనా? సచివాలయం ఉందా మీ ఊర్లో? ఉందా? ఎవరు మీ లోకల్ లీడరు? ఎక్కడుంటావు నువ్వు? కుమ్మరవీధి. నువ్వేనా వాళ్ళ లీడరు? ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు, మాగుంట లేఅవుట్, నెల్లూరు, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.